నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ 8, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి మీకు. మనకి గ్రహణము విడిపోయే రోజు ఈ రోజు అనగా 7వ తారీఖు గ్రహణం పట్టింది. ఈ రోజు అది చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఆ వివరాలు కూడా మీకు అందించాను. ఈ రోజు తెల్లవారుజామున అనగా రాత్రి సమయంలో 1:26 ఆ సమయాన్ని కూడా నేను ప్రస్తావించాను. ఎవరైనా సరే ఈ గ్రహణ నియమాలు పాటించుకొని దానాలు కానీ, మంత్రసిద్ధి కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు నియమ నిబంధనలు పాటించుకొని ఆ చంద్రగ్రహణం యొక్క దోషాన్నించి తొలగించుకొని సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. ఇప్పుడు దిన ఫలితాలలోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, గురు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా కుటుంబంలో ఆనందము, అనుకోని శుభకార్యాలు ముందుకు సాగడము, ఆకస్మిక ధనప్రాప్తి రావడము, దీంతో పాటు ఆస్తి సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఒక కీలకమైన సమాచారం మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా ఈ రోజు ఏమీ ప్రత్యేకత అయితే కనిపించట్లేదు. అనారోగ్య సూచనలు చాలా హెచ్చుగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయం కానీ, నవగ్రహ ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక ఏదైనా పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల్లో ధైర్యము, సాహసము, ఆత్మవిశ్వాసము, బలము, మనోబలము కూడా ఈరోజు మీకు విశేషంగా పెరిగే అవకాశం కనబడుతోంది. ధైర్యం కూడా కనబడుతుంది మీకు. అయితే సోదరుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా కనబడుతోంది. చిన్న చిన్న యాత్రలు అనుకూలంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం చేస్తారు. ప్రయాణం కూడా అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వదులుకునే ప్రయత్నం చేయకండి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు, విస్తరణకు ఈరోజు చక్కని అవకాశము. ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసము మీకు విజయానికి దోహదపడేటట్టుగా కనబడుతోంది. దాన్ని మాత్రం కోల్పోయే ప్రయత్నం చేయకండి. కుటుంబం అన్యోన్యంగా ఉండబోతోంది. విద్యార్థులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి బిల్వదళాలతో 108 బిల్వదళాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 2వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు ఆర్థిక లాభము, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్త పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. లాభప్రదం కూడా. వ్యాపారస్తులకు అనువైన సమయము. విస్తరణకు కానీ, పెట్టుబడికి కానీ, లేదంటే కొత్తగా రావడానికి కానీ అన్ని రకాలుగా ఈరోజు చాలా అత్యంత అనుకూలమైన సమయము. వ్యాపారంలో అనుకోని లాభాలు, మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకు కొన్ని చదువులు చదువుతున్న విద్యార్థులకు మినహా మెడిసిన్, లా, ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ ఆర్ట్ ఈ విద్యార్థులకు విశేషమైన అవకాశాలు, విజయాలు పొందబోతున్నారు. అయితే పరిహారంగా మీకు విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనంలో తులసి దళాలతో కానీ, పసుపు రంగు పువ్వులతో కానీ అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.